జై బాలయ్య, జై బాలయ్య. విచ్చేసినటువంటి మన గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు విశిష్టత మనందరికీ తెలిసిందే. మన నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు అదొక పండగలాగా ఎప్పుడూ జరుపుకుంటూ ఉంటాము గత ఎన్నో సంవత్సరాలుగా. ఈ ఏడాది మరింత ప్రత్యేకత, ఎందుకంటే మన గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం అనేది మరొక మెట్టుకు మనం వెళ్ళాము. మళ్ళీ వచ్చే ఏడాది మనం పద్మ విభూషణ్ అలా మనం ముందుకు దూసుకెళ్తూ, ముందుగా వారి యొక్క చలనచిత్ర పరిశ్రమలో 50 years పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఒక కార్యక్రమం. అద్భుతంగా ఎంతోమంది అతిథి మహారథుల మధ్య వారికి సన్మాన వేడుకలు జరిగాయి ఈ 50 years. దాని యొక్క గ్లిమ్స్ ఒకటి ముందుగా మనం చూసి తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరికొద్ది నిమిషాల్లో మన నందమూరి నటసింహం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పిచ్చే ఉన్నారు. ముందుగా 50 years సెలబ్రేషన్స్ ఆఫ్ ఎన్బికే నిన్ననే రిలీజ్ అయ్యి రాకింగ్ చేస్తున్నటువంటి అఖండ 2 టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? చదివిన సింహం యుద్ధానికి దిగింది. సరిపోలేదు, నిన్నటి నుంచి నేను 100 times చూశాను. బట్ ఈ స్క్రీన్ మీద చూస్తూ ఈ సౌండ్లో చూస్తుంటే దద్దరిల్లిపోతుంది. వన్ మోర్ టైం అఖండ 2 టీజర్ ప్లీజ్. వన్ మోర్, అందరు గట్టిగా విజిల్స్. నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? చదివిన సింహం యుద్ధానికి దిగింది. వావ్, ఈ టీజరే ఇంత ఇదిగా ఉందంటే అసలు సినిమా మొత్తం అంటే ఎలా అంటే, పొద్దునే ఇంటికి వెళ్ళి బాలయ్య గారిని విష్ చేయడం కలవడం జరిగింది. ఆయన కొన్ని చెప్తుంటేనే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ సినిమా గురించి. ఆయన జార్జియాలో షూటింగ్ చేసి వచ్చింది. సో రేపు మనం 25th September థియేటర్స్లో అయితే దద్దరిల్లిపోవడం. ఇందాక నేను చెప్పా చూసారా, అంత ఇదిగా ఉంటుంది. అందుకే నా మనసులోంచి వచ్చిన లిరిక్సే ఇందాక మేము పాట రాసింది కూడా అంత ఇదిగా చేయడం జరిగింది. నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పిచ్చేయనున్నారు. నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల
చేస్తావా? ఈరోజు మన పుట్టినటువంటి పద్మభూషణ్ నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నట సింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మీ అందరి హర్షధ్వాన వెల్కమ్. నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసెస్ పుట్టినరోజు జరుపుకున్నటువంటి అభిమానుల మధ్యలో అందరూ కలిగినంతో జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసెస్ చరిత్రలు సృష్టిస్తున్నటువంటి మన హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఒకసారి మ్యూజిక్ పోయా. మీ అందరికీ తెలిసిన విషయమే, అటు చలనచిత్రాలే కాకుండా చిత్రాల్లో ఎట్లాంటి విజయకేతనం ఎగరేస్తున్నారో, అటు సోషల్ యాక్టివిటీస్ లో, అటు పొలిటికల్ గా 50 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీ, 15 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ, తిరుగులేని మన నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసెస్ మీ అందరి హర్షధ్వానాల మధ్య జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నిన్ననే రిలీజ్ అయింది అఖండ తాండవం, అఖండ 2. ఆ టీజర్ చూస్తుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నటనకి ఆయన ఎంత ప్రాణం పెడతారో మనం ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు. అటువంటి మన నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈ రోజు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ జరిగితే గనక దయచేసి ఫ్రంట్ అందరు క్లియర్ చేయాలండి. ప్లీజ్ రిక్వెస్ట్, ఫస్ట్ అంతా కూడా క్లియర్ చేయాలి. దయచేసి అందరూ కూడా ఎదురుకుండా క్లియర్ చేయండి, దయచేసి రిక్వెస్ట్. ఇందాక చెప్పినట్టుగా ఈరోజు అభిమానుల మధ్యలో ఇలా పుట్టినరోజు జరుపుకోవడము ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరూ వెయిట్ చేసి చూస్తున్నటువంటి బాలయ్య గారు వచ్చేసారు. మన పద్మభూషణ్ ఇయర్ మనకి మరీ స్పెషల్. లెట్స్ సీ అఖండ తాండవం టీజర్, అఖండ 2 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దయచేసి అందరూ జరగాలి ప్లీజ్. నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు. అమాయకుల ప్రాణాలు చేస్తావా? యుద్ధానికి దిగింది. Once more the teaser, Jai Balayya.
శివుడి అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది. 25 సెప్టెంబర్ అఖండ తాండవమే. జై బాలయ్య. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరి హర్షధ్వానాల మధ్య మీ ఆశీర్వచనం కోసం మన నందమూరి నరసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ 50 సంవత్సరాల చిత్రాల చరిత్ర, 15 సంవత్సరాల పొలిటికల్ ఎంట్రీ, అలాగే సోషల్ యాక్టివిటీస్. బసవ తారకంలో ఎంతో మందికి 3 లక్షల మంది పైగా పేషెంట్స్ కి ఉచితంగా వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ మీ అందరి హర్షధ్వానాల మధ్య పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరూ గట్టి చప్పట్లతోటి జై బాలయ్య, జై బాలయ్య. ఈయనగా మన యొక్క అభిమానుల మధ్యలో ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, పద్మభూషణ్ వచ్చాక మీ అందరినీ ఇలా కలుసుకోవడం ఇంకా మరింత ఉత్సాహంగా అనిపిస్తూ మరొకసారి ఈ రోజు బర్త్డే బాయ్, అవర్ బిలోడ్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నరసింహం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అది స్పిరిట్. ఎట్లైనా సూపర్. మీరు అసలు ఏదైనా చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా నందమూరి నరసింహం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తూ గట్టి చప్పట్లు హర్షధ్వానాల మధ్య దయచేసి వారికి వేదిక మీదకి వచ్చేటట్టు చేస్తున్నట్టుగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరూ ఒక్కసారి హర్షధ్వానాల మధ్య జై బాలయ్య. దయచేసి వారికి వేదిక మీదకి వచ్చేందుకు దారివాసుగా కోరుకుంటూ దయచేసి ప్లీజ్ అభిమానులు అందరినీ కలుసుకుంటారు. దయచేసి వేదిక మీదకి వారిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి వారికి దారి విడవలసిందిగా కోరుకుంటున్నాము. కేక్ కటింగ్ ఉంది కార్యక్రమం వేదిక మీద. దయచేసి కొంచెం వారికి స్పేస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. 50 సంవత్సరాల చిత్రాల చరిత్ర, 15 సంవత్సరాల పొలిటికల్ చరిత్ర, పగుటం లేని మహారాజుగా అందరి అభిమానాలని దోచుకుంటూ ముందుకు వెళ్ళి సాగుతున్నటువంటి మన ప్రియతమ హీరో, శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ.
వదలాలంటే ఇక్కడ ప్లీజ్. జై బాలయ్య, అందరూ గట్టిగా ఒక్కసారి జై బాలయ్య. బాలయ్య గారు వేదిక మీదకి వస్తున్నారు. మళ్ళీ కలుసుకుంటారు అందరినీ. దయచేసి వారికి కానీ వదలవలసిందిగా కోరుకుంటూ, నందమూరి నటసింహం ఈ ఏడాది మనకి మరింత ప్రత్యేకత. వారు చలనచిత్ర పరిశ్రమలోనూ ఇంకా అలాగే సోషల్ యాక్టివిటీస్ గా అప్పుడు పొలిటికల్ గా వారు అందించినటువంటి సేవలకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ గా సత్కరించబడినటువంటి మన నందమూరి బాలయ్య గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ జై బాలయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరందరూ కాస్త సైలెంట్ గా ఉండాలి. ఇందాక చెప్పాను 50 సంవత్సరాల చలనచిత్ర హిస్టరీ, 15 సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ. వారు చేసినటువంటి సేవలకి ఈ రోజు పద్మభూషణ్ గా మన ముందు నిలబడినటువంటి మన హీరో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కటింగ్ కి చేయవలసిందిగా కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బాలయ్య గారు ఇంకలా నిండు నూరేళ్లు సుఖశాంతులతోటి మా అందరినీ అలరిస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, శివుడాజ్ఞ లేనిదే చీమెన గుట్టదు, వారి ఆజ్ఞ ఉంది కాబట్టి మీరు మా ముందుకు ఇలా ఒక దైవంగా మా ముందు కనపడుతున్నారు. లివింగ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు అభిమానుల మధ్యలో ఈ స్లోగన్ సరిపోదు, మీ అందరు ఇంకా గట్టిగా జై బాలయ్య. పైన కింద ఊపు, పైన కింద ఊపు, కోకోకోలా పెప్సీ, కోకోకోలా పెప్సీ. వావ్, అఖండ తాండవంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు. భయ్యా ఈ మైక్ కూడా ఆన్ చేయండి, ఈ మైక్ ఆన్ చేయండి భయ్యా. హలో. సో ఇందాక చెప్పినట్టుగా 100 kgs దాని మీద కిరీటం చూసారా, అలా దేదీప్యమానంగా మన బాలయ్య గారు కూడా గోల్డెన్ ఎరా అయింది. ఇప్పుడు మనందరికీ యాభై ఏళ్ల చలనచిత్ర పరిశ్రమ ఎక్స్పీరియన్స్, 15 ఏళ్ల ఒక చిన్న పాప రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి బాలయ్య గారికి అందిస్తున్నారు. దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దయచేసి ఎక్కువ మంది వేదిక మీదకి రాకూడదండి, దయచేసి ప్లీజ్. అట్లా మీరు రాకండి, వద్దురు కానీ దయచేసి అండి. అది మళ్ళీ మిమ్మల్ని కెమెరాస్ ఒక్కసారి క్లియర్ చేస్తే వారిని మాట్లాడిద్దాము. కెమెరాస్ ఒక్క నిమిషం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అఖండ ప్రొడ్యూసర్ కోటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కోటి గారు
అభిమానుల మధ్య నెక్స్ట్ ఎవరో త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలండి. దయచేసి వారు మాట్లాడాలండి, త్వరగా మీరు కానిస్తే. ఇట్స్ ఎ రిక్వెస్ట్, దయచేసి ఒక్క నిమిషం. వావ్! పూల వర్షంతో వారికి సన్మానం జరుగుతుంది. అభిమానుల మధ్యలో నిండు నూరేళ్లు సుఖశాంతులతో భగవంతుని ఆశీస్సులు ఉండాలని నందమూరి బాలయ్య గారికి. దయచేసి ఎక్కకండి భయ్యా, ప్లీజ్. అభిమానుల కేరింతలతోటి జై బాలయ్య. అఖండ తాండవంగా మన ముందు రాబోతున్నటువంటి నందమూరి బాలయ్య గారికి మరొకసారి అభిమానుల మధ్య వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం త్వరగా వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. దయచేసి వారందరికీ కనపడి మాట్లాడతారు. మీరు అడ్డొస్తే ఎవరికి కనపడట్లేదు. దయచేసి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి అందరూ లైట్గా అద్దుగా ఉండొద్దండి, దయచేసి ప్లీజ్. కొంచెం క్లియర్ చేయండి భయ్యా అందరినీ. దయచేసి బుక్కే చేసిన వాళ్ళు జరిగితే కనుక వారిని మాట్లాడిపిద్దాం మనము. The God of masses. దయచేసి అండి ప్లీజ్, ఇట్స్ రిక్వెస్ట్, ప్లీజ్ కొంచెం కంట్రోల్గా ఉండాలి, రిక్వెస్ట్ ఇది. వేదిక మీద అందరూ క్లియర్ చేయాలండి. వద్దు,
వేదికని ఎక్కద్దు అని చెప్తున్నానండి అందరికీ. దయచేసి వేదికని ఎక్కద్దు. రిస్క్ చేస్తున్నారు అందరూ. దయచేసి బౌన్సర్స్ అందరినీ క్లియర్ చేయండి. దయచేసి అందరూ అభిమానులు, మీకు నిజంగా బాలయ్య గారి మీద అభిమానం ఉంటే కిందకి దిగాలి అందరూ. దయచేసి రెస్పెక్ట్ చేయండి. అందరు దిగండి కిందకి. దయచేసి దిగాలండి అందరూ. వినండి దయచేసి. దయచేసి అందరూ కింద దిగండి అందరూ. వారు మన ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి దిగాలి అందరూ. దయచేసి వేదికను అందరూ క్లియర్ చేయాలండి. దయచేసి ప్లీజ్ పోలీసు వారితో సహకరించాలి. అందరు ఇలా మూగిపోతే మనం కార్యక్రమాన్ని ఇంకా చాలా ఉంది అర్థం చేసుకుని అందరు కింద దిగాలి. దయచేసి బౌన్సర్స్ వేదిక మీద అందరినీ క్లియర్ చేయవలసిందిగా చూస్తున్నాను. ఎవరు ఉండడానికి వీల్లేదు. పోలీసు వారితోనూ బౌన్సర్స్ తోటి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇలా ఉంటే మనం ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళామండి. దయచేసి క్లియర్ చేయండి అందరూ. హలో हेलो हेलो खाना चालू होगा नीचे जाओ నువ్వు కింద దిగవు. ఎందుకు ఎక్కావు భయ్యా నువ్వు అది పెట్టుకుని? అందరూ క్లియర్ చేయాలి దయచేసి. అభిమానులు అర్థం చేసుకోగలము. దయచేసి దయచేసి అందరూ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. కిందకి దిగండి దయచేసి. వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు లాగితే మీరు ఇబ్బంది పడతారు. लाठी चार्ज దయచేసి కోఆపరేట్ చేయండి. క్లియర్ చేయండి సార్.
తర్వాత అందరూ దయచేసి భోంచేసి వెళ్ళండి. కింద డైనింగ్ హాల్లో భోజనం రెడీగా ఉంది, భోంచేసి వెళ్ళమని చెప్తాం అందరినీ, ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్ అనే కదా అందరూ. దయచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడద్దండి. దయచేసి ఒక్క నిమిషం జరుగు. ఇప్పుడు బాలయ్య గారు మాట్లాడతారు, అందరూ పక్కా జరగాలి. అందరూ క్లియర్ అవ్వండి ఒక్కసారి. బాలయ్య గారు మాట్లాడతారు, జరగండి ఒక్కసారి అందరూ. దయచేసి అందరూ జరగాలి. అందరూ వేదికని క్లియర్ చేయాలి. ఒకసారి క్లియర్ చేయండి, అందరూ వేదికని క్లియర్ చేయండి. అందరూ క్లియర్ చేయండి. దయచేసి వెనక్కి వెళ్ళండి. అందరూ కింద దిగండి. బాలయ్య గారు అందరిని కింద దిగమని చెప్తున్నారు, దిగండి. అందరూ కింద దిగండి. అందరు కింద దిగండి భయ్యా. అందరూ దిగాలి. అందరికీ నమస్కారం. బాగుంది మీ ఉత్సాహాన్ని, మీ ఆవేశాన్ని, మీ అభిమానాన్ని కాదన్నో. ఇసుకేస్తే రాలినంత జనం ఇవాళ ఎంతో అభిమానంతో కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాదు, అటు కర్ణాటక, షోలాపూర్, ఒరిస్సా మొత్తం నలు చెరగల నుంచి చేసిన మీ అభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాబు దిగండి, దిగండి, ఇది బాలేదు, పద్ధతి మంచిదిగా దిగండి, లేకపోతే బలగం మాడుతాను. బలగం దిగండి, దయచేసి అన్న దిగండి. ఆలస్యమైంది, ఇది ఆలస్యం నేను అన్నాం, ఎందుకంటే వాళ్ళందరూ నా అభిమానులందరికీ ఒక పండగ. నిన్న చూశారు, ట్రైలర్ రిలీజ్ అయింది, అఖండ తాండవం.
శివుడాజ్ఞ ఎముడైనా కళ్ళెత్తి చూడడు. మీరు చూస్తారా? అమాయకుల పైన దాడి చేస్తారా? ఎలా ఉంది? ఏదైనా భావస్తున్నాని జన్మాంతర సౌరదాని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమంది పరిచయంతో ఈ జన్మలో ఒకరితోని పొందొచ్చని. మరి ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించడం అంటే అది ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా, పేగు పంచుకు పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగా మన అందరం ఈ యొక్క మన అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడిని ఇది నాకు ఒక వరంగా ఇచ్చాడు ఆ భగవంతుడు. ఇది ఇలాగే కొనసాగాలని నేను ఎప్పుడు కోరుకోను. నేను జన్మలో దేవుడిని పూజ చేసినప్పుడు నాకు ఇది దేవుడా అది దేవుడా నేను కోరుకోను. నేను కోరుకునేదల్లా శాంతి, అందరూ బాగుండాలి. నా అభిమానులు ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడే మన వసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మోతీలాల్ గారు అక్కడికి 100 మందిని తీసుకొచ్చి 50 మంది రక్తదానం చేశారు అక్కడ. అలాగే ఒకటి కాదు, అందరూ ఒక ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని, నేను చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని మీరంతా కూడా మనమంతా కూడా ఒకే బాటలో పయనిస్తూ సమాజం ఏదేలా ప్రజల దేవుళ్ళంతలో నేను ఒక అర్చకుడిని అన్న రామారావు గారు నినాదాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్తున్నందుకు, దానికి ఒక పరిపక్వత ఇంకా కొనసాగిస్తున్నందుకు నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు వయసు లెక్కలో పెట్టుకోను. వయసు అన్నది మన శరీరంతో సంబంధం లేదు. మన బుర్ర పదునుగా ఉండాలి. ఎప్పుడు మన బుర్రగా పదునుగా ఉన్నప్పుడు శరీరం మనం అదుపాజ్ఞలో ఉంటుంది. ఇవాళ 65 ఏళ్ళు నేను అనుకోను, నేను 65 ఏళ్ళని. నా మనవాళ్ళు కూడా నన్ను బాలాలు పిలుస్తారు, తాతాలు పిలుస్తా ఈ పేరే పెట్టడు పెక్కడమే. అల్లరి తాత అంటారు, ఒకడు అల్లరి తాత అంటాడు, ఒకడు బాల అంటాడు. అందుకే మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహమే నన్ను ముందుకు నడుపుతుంది. అలాగే బాలకృష్ణ చూసి ఏంట్రా ఇతనికి ఇంత పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, బాలకృష్ణ చూసి ఏమిటి ఇంత పొగరు అనుకుంటారు. అవును, నా పొగరే ఏంటి బాలకృష్ణతో పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, నన్ను చూసుకునే నాకు పొగరు అంటా నేను. అలాగే ఎవరిని చూసి ఇతనికి ఇంత ధైర్యం అని ఉలికిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే ఒక విప్లవమై అడుగడుగులా చూపిస్తాను అని నేనంటాను. అంతా తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలుసుకోవడమే ఒక గొప్ప విద్య అని నేనంటాను. నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్, నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్, నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్, నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్. అలా ఆ రామారావు గారు ఎన్నో పాత్రలు వేశారు, ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పాత్రలు ఎన్నో వేశారు. ఆయన్ని ఒక ఆశయంగా తీసుకుని, అంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి కారణ జన్ముడు విశ్వానికి నటరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి మాత్రమే కాదు, నా దైవం, నా గురువు అయిన కారణ జన్ముడైన ఎన్టీ రామారావు గారికి ముందుగా నా ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఇంత ఘనమైన జన్మని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులిద్దరికీ శిరస్సు మంచి, వారు నాకు కేవలం తల్లిదండ్రులే కాదు, భాగరత సంపృతో భాగరత పతిపతి జగత పిత్ర ఉందే భారతీ పరమేశ్వరం అంటే మాతృపార్థన నా గాయత్ర పరమంతరం నా మాతృ పరదేవత నా హరే పరస్త్రాత నానృతా పాతకం పరం. అలాగే పితృపార్థన యస్మా పార్థివదయ ప్రాతుర్పదన భగతి కురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే.
అలాగే ఇవాళ ఒక తెలుగు జాతి, తెలుగు అన్న 3 అక్షరాలు, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు. ఎన్ అంటే కేవలం నందమూరి తారక రామారావు నందమూరి మాత్రమే కాదు, ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృత. ఎన్నో జన్మల, ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా చైర్మన్గా ప్రజలకి సేవ అందించగలుగుతున్నానంటే, సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానంటే అది ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు అంటే చూస్తే నాకంత ఉత్సాహం వస్తుంది. మిమ్మల్ని నిందించు అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు, అలాగే సినిమాలకి ఒక ఆడమగ తేడా లేదు, అలాగే సినిమాలకి పండిత భామరాజు పట్టుబిడుపులు లేవు, అలాగే సినిమాలకి దరికి తారతమ్యాలు లేవు, అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నవ్వడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము. నేను అందరు కాదు, అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోటి చేస్తాడు కదండి. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇందేట్రా ఈ మొండి, ఇతను ఏంటి ఇంత జగముండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ము అది అందరూ కనపడి చాలా ఇచ్చండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను, రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినాయని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో
ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూనే ఉంటాను. అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు. ఇంకా 2-3 తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నా, నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కనే కాదు, నా డైరెక్టర్లు కానివ్వండి, నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి, లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయకులైతేనేమి, ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను ఇస్తున్న విజయాలు అయితేనేమి, నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి. ఇదా నా ఇదేది పద్మభూషణ్ నిలిచు. ఇవాళ నేను చేసిన సేవ కార్యక్రమాలకైతేనేమి, నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించినది. ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మభూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను. ఎందుకంటే ఇది నా అభిమానులకి ఇంతలో భాగస్వామ్యం ఉంది, నా హాస్పిటల్కి ఒక భాగస్వామ్యం ఉంది, మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేద్దామని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 4 సినిమాల విజయాల పరంపర, ఒక అఖండ, అలాగే ఒక వీరసింహారెడ్డి, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్. ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం. ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో అగే బాలకృష్ణ అభిమానులు అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 చెరగుల నుంచి కథలొచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతి తిరిగే మాదికని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలిని, రచకుని, నాయ బ్రాహ్మణుని, గల్లుగిత కార్మికుడిని, కలమశలని, యాదవుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రాజు అన్న త్వరత రాజు అనేదంటాడు, ఈయన రాజుల సంఘ ప్రెసిడెంట్. బాగుందా? ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను. తిక్కరేగిందాడే తేడా సింగ్ గుర్తుందా? పైసా వసూల్ వసూలు 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 పైసా వసూల్ వసూలు పైసా వసూల్ పైసా వసూల్. చాలా సంతోషం. ఇవాళ మీరంతా ఎంత దూరం నుండి వచ్చి మీరంతా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పుష్టిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లారాక నెమ్మదిగా ఇంటికి బయలుదేరండి. అందరూ క్షేమంగా వెళ్ళండి. ఓకే, ఇవాళ చాలా గర్వంగా ఉంది నా అభిమానులను మీ అందరం చెప్పుకోవడానికి. ఎంతోమంది
ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు